ఇసుక అక్రమ రవాణాపై సీరియస్ యాక్షన్ కు రెడీ అయింది సర్కార్. అక్రమ దందా చేస్తున్న వారిపై సర్జికల్ స్ట్రైక్స్ చేయాలని డిసైడ్ అయింది. కొత్తగా నిర్మించనున్న సాగునీటి ప్రాజెక్టుల దగ్గర ఇసుక వృధాగా పోకుండా తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లతో సమీక్షించారు మంత్రి కేటీఆర్. ఇసుక అక్రమార్కులపై మెరుపుదాడులు చేయాలని అధికారుల్ని ఆదేశించారు మంత్రి కేటీఆర్. కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో ఇసుక దందాకు చెక్ పెట్టేందుకు పోలీస్, రెవెన్యూ అధికారులతో టీంలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించాలన్నారు. స్థానిక అవసరాల పేరుతో డంపుల్లో నిల్వ చేసిన ఇసుకను సీజ్ చేయాలన్నారు. అక్రమంగా ఇసుక తరలించే వారిని అరెస్ట్ చేసి వాహనాలు సీజ్ చేయాలన్నారు. సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కేటీఆర్. కొత్తగా నిర్మించనున్న సాగునీటి ప్రాజెక్టుల బ్యారేజీల్లో మైనింగ్ అందుబాటులో ఉన్న ఇసుక తవ్వకాలపై పెద్దపల్లి, నాగర్ కర్నూల్, నల్లగొండ, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లతో సమీక్షించారు మంత్రి. రాష్ట్రంలో ప్రాజెక్టులకు అవసరమైన ఇసుక తవ్వకాలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో టీఎస్ఎండీ చైర్మన్ షేరి సుభాష్ రెడ్డి, గనుల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, సాగునీటి శాఖ, మైనింగ్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సాధారణ ప్రజలకు ఇసుక అందుబాటులో ఉండటం, ప్రభుత్వానికి ఆదాయం పెరగడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులకు సూచించారు మంత్రి. సాగునీటి ప్రాజెక్టుల కింద మునిగిపోయే ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇసుక నిల్వలు ఉన్నాయన్నారు. ఈ ప్రాంతంలో ఇసుక తవ్వకాలు చేపట్టి స్థానిక, వాణిజ్య అవసరాలకు ఉపయోగించుకోవాలని సూచించారు. దీని ద్వారా ప్రభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం వస్తుందన్నారు కేటీఆర్. గతంలో మిడ్మానేరు ప్రాజెక్టులోకి నీరు చేరడంతో అందులో ఇసుక తీయలేకపోయామన్నారు మంత్రి. మిగిలిన ప్రాజెక్టుల్లో ఈ పరిస్థితి రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. టీఎస్ఎండీ అధికారులు జిల్లాలో పర్యటించి కొత్త ఇసుక రీచ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇసుక అక్రమ దందాపై సీరియస్ యాక్షన్ తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించారు మంత్రి.